జిందాల్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులు తమ గొడును ఎమ్మెల్సీ రఘురాజు దృష్టికి తీసుకొచ్చారు. నిర్వాసితులకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ రఘురాజు హామీ ఇచ్చి కంపెనీ నిర్మాణానికి తీసుకున్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన షేర్లు పంపిణీలో యాజమాన్యం బెదిరింపులు సరైన పద్ధతి కాదన్నారు. నిర్వాసితులకు అన్యాయం చేసే విధంగా కంపెనీ నిర్ణయాలు ఉంటే మా భూములు మేమే వెనకకు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న విషయాలను జిందాల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లకుండా జిందాల్ ఉద్యోగులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ సమస్యలు మీరు తెలుసుకోవడానికి వచ్చినందుకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం వీళ్ళందరూ కలిసి కావాలని కంపెనీని అనడానికి ప్రయత్నం చేస్తున్నారండి. వీళ్ళు స్వలాభాలు ఉన్నాయి, వీళ్ళకి ఏదో ప్యాకేజీలు కావాలా, లేకపోతే ఎన్నో ఏదో బయట చెప్తున్నారని ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఎందుకంటే బయటికి రాంగ్ గా పోర్ట్రైట్ అవుతుంది అంతా కూడా. అంటే కలెక్టర్ గారి దగ్గర నేను మాట్లాడినప్పుడు నాకు కొంత ఐడియా వచ్చింది. చెప్పాను కలెక్టర్ గారికి, సార్ వాళ్ళు ఎవరన్నా స్థానికంగా ఉన్నారు ₹1 ఇచ్చారని చెప్పానండి, రమ్మనండి, ఇక్కడ రమ్మనండి, ఒప్పుకుంటాను నేనండి. ఈరోజు మనకు అది లేదు కాబట్టి, ఎందుకంటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చి కూడా ఒక్క పంచాయతీ సర్పంచ్ కానీ ఈ ప్రాంతంలో పెద్ద కానీ ₹1 తీసుకోలేదు. ఎక్కడ ఉన్నా నేను చిన్న ప్లాన్ అప్రూవల్కే 5,000, 10,000, 25,000 ఇచ్చి తెచ్చుకోవడం పరిస్థితి.